అందరికీ వందనాలు. ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి పరలోకాన్ని చేర్చబడిన మనం భూలోకాన్ని ఏలతాము అని చెప్పబడుతుంది. పరలోకంలో చేర్చబడిన మనం భూలోకాన్ని ఏ విధంగా ఏళ్తాం అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలో నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి గనుక వారు భూలోకమందు ఎరుదురని కొత్త పాట పాడుదురు. చదవబడిన 5వ అధ్యాయం అంతా కూడా దేని కొరకు చెప్పబడుతుందంటే, యెహోవా చేతిలోని లోపల బయట వ్రాత కలిగి ఉన్నటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం 7 ముద్రలతో వేయబడి ఉంది. అయితే ఈ 7 ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యుడు అని విచారిస్తే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఒకే ఒక్కడు ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఆ 7 ముద్రలు కలిగినటువంటి ఆ పుస్తకాన్ని విప్పే భాగ్యం ఆయనకే ఎందుకు వచ్చిందని అక్కడ చెప్పబడుతుందంటే, ప్రతి జనములోను ప్రతి వంశంలోను ఆయా భాషలో మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను తన రక్తం ఇచ్చి కొనుక్కోవడం మూలంగా ఆ 7 ముద్రలు విప్పే భాగ్యం ఆయనకే ఉన్నదని చెప్పి అక్కడ ఆ 24 మంది పెద్దలు, ఆ కెరూబులు, ఆ దేవదూతల సమూహం అంతా కూడా ఆ గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కొనియాడుతున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా కొనియాడుతున్నారో ఇప్పుడు ఏమని చెప్పబడుతుందంటే వాక్యం 10వ వచనంలోని, మీరు ఇలా కొనుక్కోవడం మూలంగా ఆయన రాజ్యంలోని వీళ్ళు యాజకులుగా ఉన్నారు అని చెప్పబడుతుంది. ఈ యాజకులు భూలోకాన్ని ఏలతారు. ఆ యాజకులు ఎవరు అంటే విశ్వాసులైన ఎత్తబడిన సంఘమైనట్టు నువ్వు నేను మనందరమే ఆ యాజకులవి. అయితే మనందరం కోసం ఇక్కడ ఏమి చెప్పబడుతుంది, వాళ్ళు భూలోకానికి ఏలతారని మన పరలోకాన్ని చేర్చబడిన తర్వాత ఇంకా మనకి భూలోకంతో సంబంధం ఏముంది? మనం ఇంకా యుగ యుగాలు కూడా ఆ పరలోకంలో కదా ఉంటాం అంటే కాదు. ఖచ్చితంగా మనం భూలోకాన్ని మరలా ఏలుబడి చేస్తాం. ఏ విధంగా ఏలుబడి చేస్తాం అంటే మనం ప్రకటన 19వ అధ్యాయం 14వ వచనం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. పరలోకానికి చేర్చబడిన మనందరం కూడా ఆ పరలోకంలోనే శాశ్వతంగా ఉండిపోం. మళ్ళా మనందరం కూడా తెల్లని నారబట్ట కలిగినటువంటి వస్త్రాలు ధరించుకుని తెల్లని గుర్రాల మీద ఆసీనులై ఉండి మనందరం కూడా పరలోకం నుండి భూమి మీదకి దిగి వస్తాం. 7 ఏళ్ల శ్రమల్లోని శ్రమల పాలు చేసినటువంటి ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా చెప్పబడుతున్నటువంటి ఆ 10 కొమ్ములు 10 రాజులు, 7 తలలు 7 రాజ్యాలు, వాళ్ళతో మనందరం కూడా యుద్ధం చేస్తాం. అదే సమయానికి మనం పరలోకంలో కూడా యుద్ధం చేస్తాం. ఏ విధంగా అంటే ప్రకటన 12వ అధ్యాయంలో చెప్పబడుతున్న ప్రకారంగా మిఖాయేలు దాని దూతలు, మిఖాయేలు అంటే యేసుక్రీస్తు ప్రభు, దాని దూతలు అంటే మనం, అలాగే ఘటసర్పం దాని దూతలు అంటే అపవాది దాని యొక్క దూతలు, వాళ్ళతో మనందరం కూడా యుద్ధం చేస్తాం. ఆ యుద్ధంలో అంతిమంగా ఎవరు గెలుస్తారంటే మనమే గెలుస్తాం. అంటే పరలోకంలోని యుద్ధం జరుగుతుంది. అదే సమయంలో భూమి మీదకి వచ్చి యుద్ధం చేస్తాం. ఈ 2 యుద్ధాలు కూడా ఒకేసారి జరుగుతాయి. ఇదంతా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే 7 ఏళ్ల శ్రమలు అయిపోగానే మనందరం కూడా పరలోకానికి చేర్చబడతాం. చేర్చబడిన తర్వాత మనందరం అక్కడే శాశ్వతంగా ఉండిపోం. మరలా ఈ భూమి మీదకి వస్తాం. ఏ విధంగా అంటే తెల్లని నారబట్ట ధరించుకుని తెల్లని గుర్రాలు ఎక్కి అక్కడ పరలోకంలోనే యుద్ధం చేస్తాం. అదే సమయంలో భూలోకంలో కూడా ఆ ఘట సర్పంతో కూడా యుద్ధం చేస్తాం. ఎప్పుడైతే ఈ యుద్ధం ముగింపు అయిపోయిందో అక్కడ నుండి భూలోకంలో మనం పరిపాలిస్తాం 1000 సంవత్సరాలు. దానినే ఇప్పుడు మనం మూలవాక్యంగా చెప్పుకున్నటువంటి ప్రకటన 5వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడుతుందని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.